నమస్కారం ఫ్రెండ్స్. మనము ఆంధ్రప్రదేశ్ దాని భవిష్యత్తు, అక్కడ రాజకీయ నిర్ణయాలు, ఇంకా అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అసలు ఆంధ్రప్రదేశ్ని మనం ఒక రాష్ట్రంగా చూడలేము. ఆంధ్రప్రదేశ్ ఇంకా సాంస్కృతిక పరంగా, అంటే కల్చరల్ పరంగా, భూమి యొక్క అంటే అక్కడ పండించే పంటల పరంగా, ఉత్తరాంధ్రలో, మధ్య ఆంధ్రాలో పంటలు బాగా పండుతాయి. అక్కడ ఉండేవాళ్ళ జీవన శైలి, ప్రకృతి, రాయలసీమలో ఉండే జనాలు, అక్కడ అగ్రికల్చర్, అక్కడ జీవన ప్రమాణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పేరుకు ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు కానీ రాయలసీమలో ఉండే కర్నూలు ప్రకృతి వేరు, చిత్తూరు ప్రకృతి వేరు. పక్కనే ఉన్న ప్రకాశం ప్రకృతి వేరు, కడప ప్రకృతి వేరు. అనంతపూర్కి కడపకి భూమి పరంగా కొన్ని సిమిలారిటీస్ ఉన్న, కల్చరల్ పరంగా కడప, అనంతపురం ఫ్యాక్షన్ ప్రాంతాలు అనిపించిన ఫ్యాక్షనిజంలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆర్ ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియల్ అభివృద్ధి అని మనం ఊహించుకోదగ్గ ప్రాంతాలు మొదట అనంతపురం, రెండోది చిత్తూరు. మరి కడపను ఎందుకు పట్టించుకుంటలేము అంటే, కడపను ప్రస్తుతం పట్టించుకోకపోతే చాలా మంచిది. నేను చెప్పాను కదా, జిల్లాలు పక్క పక్కకే ఉన్నా దాని ప్రకృతి వేరు. మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ రెనెసాన్స్ అంటే ఇండస్ట్రియల్ ఎన్వైర్న్మెంట్లో వచ్చే చేంజెస్, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ మ్యాప్లో మనం చూడాలి అనుకుంటే మొదట గుర్తుకొచ్చేది అనంతపురం, రెండోది చిత్తూరు. కర్నూలు కూడా ఇదే శ్రేణిలో చేరొచ్చు, కానీ కర్నూలు ప్రకృతి గుంటూరుకి, అనంతపురానికి మధ్యలో ఉంటుంది. ప్లేస్ అంటలేను, ప్రకృతి అంటుంది. ప్రకృతి అంటే జనాల యొక్క ఆలోచన విధానం. నెల్లూరు అటు ఇటు కాకుండా, నెల్లూరు ఆంధ్ర గాలి కొద్దిగా తాకి రాయలసీమ నుంచి కొద్దిగా కాంట్రాస్ట్గా ఉంటుంది నెల్లూరు. మనం ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, పెట్టుబడులు
రావాలి అంటే బాగా నీళ్లున్న ప్రాంతము, బాగా సస్యశ్యామలమైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టినా, ఇండస్ట్రీస్ పెట్టినా అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఎడ్యుకేషన్ బాగా కొరవడింది. ఉత్తరాంధ్ర అంటే సీదా పైనే ఉత్తరాంధ్ర. మరి మధ్యాంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ప్రైమరీ ప్రొఫెషన్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే పని చేసే వాళ్ళు లేరు. జనాలు లేరా అంటే కొద్దిగా ఉన్నారు, కానీ వాళ్ళ స్థాయి పనిచేసే వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కనుక ఎవరు తమ భూములను, వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఫ్యాక్టరీలలో పనిచేసే అంత దౌర్భాగ్యపు స్థితిలో లేరు. మరి ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది, కానీ అక్కడ ఎడ్యుకేషన్ అంత మంచిగా మంచి ప్రమాణాలతో లేదు. ఇది చాలా మంది ఒప్పుకోకపోయినా నేనేం చేయలేను. అది రియల్ సిచ్యువేషన్. అయితే అనంతపురం కానీ, చిత్తూరు కానీ ఈ 2 ఇండస్ట్రియల్ డెస్టినేషన్స్ ఎందుకైతాయి? నీళ్ళు లేవు, పాడు లేవు అనంతపురంలో. మరి చిత్తూరులో ఛాన్స్ ఉంది. చాలా భాగం అడవి ప్రాంతం. అయినా చిత్తూరుకి ఛాన్స్ ఉంది, అనంతపూర్కి ఛాన్స్ ఉంది. ఎందుకు ఛాన్స్ ఉంది? ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద విశాలమైన రాష్ట్రం అయినా ఈ కరువు ప్రాంతమైన అనంతపురం, ఆ అటవీ ప్రాంతమైన చిత్తూరు ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసం అనువైన ప్రాంతాలు ఎందుకు అవుతాయి? ఆంధ్రప్రదేశ్ దగ్గర భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఎడ్యుకేషన్ కూడా సరైన స్థాయిలో ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండస్ట్రీస్ రుచి ఇంకా మరగలేదు. అంటే అక్కడక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. దాని రుచి చూడలేదు అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కొరత ఎక్కువ ఉంది. అంటే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళ కొరత ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళ కొరత ఎక్కువ ఉంది. కొరతకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి శాలరీస్, 2 స్కిల్స్. ఆంధ్రప్రదేశ్లో ఏం పెట్టినా స్కిల్కు తగ్గ శాలరీ ఇండస్ట్రీస్ ఇస్తాయి. స్కిల్ లేనప్పుడు ఆ స్కిల్ నేర్పించి బాగా జీతాలు ఇవ్వడం కష్టం. ఈ బాగా జీతాలు కావాలంటే హైలీ స్కిల్డ్ ఇండివిజువల్స్ ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అతిపెద్ద దౌర్భాగ్యపు స్థితి ఏమంటే ట్రైన్డ్ పీపుల్, అంటే ఆల్రెడీ ఇండస్ట్రీస్లో వర్క్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి రోజుకు 12 గంటలు పనిచేయదగ్గ జనాలు మనకు తమిళనాడులో, బెంగళూరులో చాలా కనిపిస్తారు. ఇదే సిచ్యువేషన్ ఉత్తర కర్ణాటకలో కూడా ఉంది. ఉత్తర కర్ణాటకలో అటు ఎడ్యుకేషను సరిగ్గా లేదు, ఇండస్ట్రీస్ పెడితే అక్కడ వర్క్ చేసే పాపులేషన్ లేదు, అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా అక్కడ రాదు. అనంతపురానికి ఉత్తర కర్ణాటకకు చాలా పోలికలు ఉన్నాయి. అందుకోసం ఉత్తర కర్ణాటక దక్షిణ కర్ణాటక కన్నా చాలా వెనుకబడి ఉంది.
ఇప్పుడు మనము ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా స్కిల్డ్ మ్యాన్ పవర్ షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనం ఏదైనా శ్రీకాకుళంలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ లేదా ఎక్కువ మంది పనిచేసే ఏదైనా ఎలక్ట్రానిక్ హబ్ ఏదైనా పెట్టాలి అంటే అక్కడ ఉన్న జనాలకు ఆ స్కిల్ లేదు, ఆ సబ్జెక్టే తెలియదు. సపోజ్ ల్యాండ్ ఫ్రీగా దొరుకుతుంది, వాటర్ ఫ్రీగా దొరుకుతుంది, ఎలక్ట్రిసిటీపై రాయితీ ఉంది శ్రీకాకుళంలో, కానీ అక్కడ ఏం పెట్టలేవు. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు రిలొకేట్ టు ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ దర్ న్యాచురల్ హ్యాబిటేట్. అంటే చెన్నైకి, బెంగళూరుకి, కేరళకు ఇలాంటి ప్రాంతాలకు చాలా దూరంగా ఉండే ప్రాంతాలను స్కిల్డ్ వర్కర్స్ కూడా అవాయిడ్ చేస్తారు. అంటే అట్లీస్ట్ ఒక 4-5 గంటలలో లేదా 5-6 గంటలలో తమ నేటివ్ ప్లేస్కి చేరుకునేంత వెసులుబాటు ఉన్న ఏరియాలో అయితే పనిచేయడానికి రెడీగా ఉంటారు. అంటే కల్చర్ వైజ్ కూడా కొద్దిగా కలిసి వస్తుంది, డిస్టెన్స్ కూడా దగ్గర ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొద్దిగా దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ మనకు అనంతపూర్ అండ్ చిత్తూరులో, చిత్తూరుకి అయితే చెన్నై ఉంది, అనంతపూర్కి అయితే బెంగళూరు ఉంది. కర్నూలు కూడా ఇదే శ్రేణిలో చేరుతుంది, కానీ ఆ కర్నూలుకి హైదరాబాద్ గాలి బాగా వీచింది కనుక కర్నూలు వాళ్ళు హైదరాబాద్ గాలి వీచినందుకు చాలా మటుకు కర్నూలు ఈజ్ నాట్ ఎ సూటబుల్ ప్లేస్ టు ఓపెన్ ఇండస్ట్రీస్ అండ్ రన్ ఏ లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. ఇంకా కర్నూలు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రైస్ మిల్లు దీంట్లోనే ఉంది, కానీ ఇండస్ట్రియల్ హబ్ కావడానికి కర్నూలు ఈజ్ నాట్ క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పుడు మనం ఇండస్ట్రియల్లీ డెవలప్ కావాలి, వందలాది వేలాది ఎకరాలు ఈజీగా సమీకరించుకోవచ్చు అంటే అది అనంతపురంలో మాత్రమే. చిత్తూరులో కూడా చేయొచ్చు, కానీ అనంతపురం నంబర్ 1 స్పాట్లో ఉంటుంది. అనంతపురానికి బెంగళూరుకి కల్చరల్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది. చాలా మందికి భాష వచ్చు. అదే కాకుండా చాలామంది అనంతపూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు మళ్ళీ అనంతపురంకి వచ్చి పనిచేయచ్చు. అలాగే చిత్తూరులో, చెన్నైలో వలసపోయి చెన్నై వర్కర్స్ మన తెలుగు వాళ్ళే మళ్ళీ వచ్చి చిత్తూరులో వర్క్ చేయొచ్చు. అంటే ఇలాంటి సదుపాయాలు, ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి అదృష్టాలు ఈ 2 జిల్లాలకు మాత్రమే సొంతం. ఆంధ్రాలో ఇతర జిల్లాలు సస్యశ్యామలంగా ఉండి అగ్రికల్చర్ చాలా పుష్టి కలిగి ఉండి ధనం, అంటే అక్కడ వాళ్ళు కూడా బాగా డబ్బున్నోళ్ళు కనుక కష్టపడి ఇండస్ట్రీస్లో వర్క్ చేసే కన్నా అగ్రికల్చర్ ఇన్కమ్స్ జనరేట్ చేయడంలో వాళ్ళు బిజీగా ఉంటారు. అటు అగ్రికల్చర్ ఇన్కమ్ లేక, ఇటు ఇండస్ట్రియల్స్ ఎంప్లాయ్మెంట్ లేక సతమతం అవుతున్న అనంతపురము, కడప అండ్ చిత్తూరు మంచి స్పాట్లో ఉన్నాయి. తెలంగాణకు లేని వెసులుబాటు అనంతపురానికి ఉంది, చిత్తూరుకు ఉంది. వలస వచ్చే పాపులేషన్ త్వరగా వలస వచ్చి అతి తక్కువ ధరలలో, అంటే అక్కడ ఉన్న ఎకనామిక్ కండిషన్స్లో ఇండస్ట్రియలైజేషన్ కోసం అనువైన ప్రదేశాలు ఈ 2. నేనేమనుకుంటున్నా, రాబోయే 10 ఏళ్లలో సోలార్ ఎనర్జీ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ యూనిట్స్ వరకు రాగలిగిన, అనువైన ప్లేసెస్ అనంతపురము, చిత్తూరు.
మనం నెక్స్ట్ డెస్టినేషన్స్ అర్బనైజేషన్ పరంగా మనం చూడకూడదు. ఎక్కడైనా ఇండస్ట్రియల్ యూనిట్స్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలము అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 జిల్లాలు. కాబట్టి మా ప్రకారం ఈ 2 జిల్లాలు ఇండస్ట్రీస్ పరంగా ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి జిల్లాలుగా నిలవవచ్చు రాబోయే 10 ఏళ్లలో అని మన ఎస్టిమేషన్. ఈ అనంతపురం చిత్తూరుకి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అనంతపురానికి బెంగళూరు మార్కెట్కి ప్రాక్సిమిటీ, బెంగళూరు టు కొచ్చిన్ పోర్టుకు. ఈ చిత్తూరు నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ కావాలంటే మద్రాస్ పోర్టుకు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్ ఇంకా డెవలప్ కాలేదు కనుక మేజర్ పోర్టుగా కోచిన్ అండ్ చెన్నై పోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కనుక అనంతపురంలో చిత్తూరులో ప్రొడ్యూస్ అయిన ఏ ఎక్స్పోర్ట్ కమోడిటీ కూడా ఈజీగా షిప్మెంట్ చేయొచ్చు. వీటికి డ్రై పోర్ట్స్ అవసరం లేదు. 24 అవర్స్లో 24 అవర్స్ లోపలనే చిత్తూరు నుంచి ఏ పోర్టుకైనా వెళ్ళిపోవచ్చు, అనంతపూర్ నుంచి ఏ కొచ్చి పోర్టుకైనా వెళ్ళిపోవచ్చు. కనుక ఎవరైనా నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెస్టినేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అని ఆలోచిస్తుంటే డెఫినెట్లీ అనంతపూర్, చిత్తూరుని ఎంచుకుంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా అంత బాగా లేకుండొచ్చు, కానీ ఇండస్ట్రీ, యాన్సిలరీ యూనిట్స్, హోటల్స్, రెంటల్ అకామిడేషన్ ప్లస్ చిన్న స్మాల్ ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈస్ కోసం ఈ 2 ప్లేసెస్, దట్ ఈస్ చిత్తూరు అండ్ అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 and 2 స్పాట్స్గా నిలుస్తాయి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.